ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో పళ్ల తోటలు, వరి, కూరగాయ పంటలు అన్నిట్లోనూ పూత నుంచి కాయగా మారే కీలక దశ కొనసాగుతోంది. బత్తాయి, నిమ్మ, దానిమ్మ వంటి పంటల్లో పూత పిందెలుగా మారుతోంది. మామిడి తోటల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ సమయంలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఫ్లవర్ డ్రాపింగ్. కాకరకాయ, బీరకాయ వంటి కూరగాయల్లో చిన్న కాయలు పసుపు రంగులోకి మారి వంకర తిరిగి రాలిపోవడం కనిపిస్తుంది. వరి పంటలో దిగువ ఆకులు పసుపు రంగులోకి మారడం కూడా ఇక్కడ గమనించవచ్చు. చాలా మంది రైతులు దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ గా భావించి అధికంగా ఫంగిసైడ్ స్ప్రే చేస్తున్నారు. కానీ ఇది ఫంగల్ వ్యాధి కాదు. ఇది పూర్తిగా వాతావరణ ఒత్తిడి వల్ల కలిగే సమస్య. ఒక వాతావరణం నుంచి మరొక వాతావరణానికి మారినప్పుడు మన శరీరానికి జలుబు, జ్వరం వచ్చినట్లే మొక్కలు కూడా ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఒత్తిడికి లోనవుతాయి. దాంతో పూత రాలటం ఎక్కువగా జరుగుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి ముందుగా మొక్కల్లో ఒత్తిడిని తగ్గించాలి. అందుకోసం ఆర్థోసిలిసిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించి పగలు, రాత్రి ఉష్ణోగ్రతల తేడాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. వాతావరణ మార్పుల సమయంలో రూట్ యాక్టివిటీ తగ్గిపోవడంతో జీవక్రియలు సరిగ్గా జరగవు. ఈ సమయంలో అమినో యాసిడ్ చాలా ఉపయోగకరం. దాంతోపాటు జింక్ తప్పనిసరిగా ఇవ్వాలి. జిలేటెడ్ జింక్, జింక్ ఆక్సైడ్ లేదా జింక్ గ్లూకోనేట్ వాడుకోవచ్చు. కానీ జింక్ను సాయిల్ అప్లికేషన్లో వేయకూడదు. కేవలం పోలియో స్ప్రే రూపంలో మాత్రమే ఇవ్వాలి. లీటర్ నీటికి 1 గ్రామ్ జింక్ అమినో యాసిడ్తో కలిపి స్ప్రే చేయాలి. పళ్ల తోటలు, కూరగాయ తోటలు, మామిడి వంటి పంటల్లో పూత నుంచి పిందెగా మారే దశలో ఉంటే ఫ్లవర్ బూస్టర్ లేదా లైట్ హార్మోన్ కలిపితే ఫ్రూట్ కన్వర్షన్ మెరుగ్గా జరుగుతుంది. ఇప్పటికే ఏర్పడిన చిన్న పిందెలు కూడా కాయ సైజుకు రావడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే ఇవి యాంజైమ్ యాక్షన్ను పెంచి మొక్కల్లో జీవక్రియలను చురుగ్గా చేస్తాయి. టెక్నికల్ సమాచారం తెలుసుకొని సరైన పద్ధతిలో పంటను రక్షించాలి. సందేహాలు ఉంటే అడగండి. ఇలాంటి వీడియోస్ కోసం మారెల అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.